డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, సాధారణంగా కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ అంటుంటారు. అసలు కండిషనల్ లవ్ అంటే ఏంటి, అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? వండర్ఫుల్ టాపిక్ అర్జున్. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో వాడి వేడిగా సమాజం ఏ దిక్కును పోతుంది అనేటటువంటి భయం కల్పించేటటువంటి విధంగా ఈ సమస్య ఉంది అని మనం చెప్పుకోవాలి. అసలు ప్రేమ అనేటటువంటి అంశమే చాలా వరకు డైల్యూట్ అయిపోయిందా ఈ సమాజంలో? అసలు ప్రేమ అనేటటువంటిది ఎవరు డిఫైన్ చేయగలరు అనేటటువంటి దాంట్లో మనం ఉన్నాం. తండ్రి కూతుర్ని చంపేయటం, భర్త భార్యని చంపటం, అదేవిధంగా ఏంటంటే ప్రేమించిన వాడు ప్రేమించినటువంటి ప్రియురాల్ని చంపటం, ఇలాంటివి సర్వసహజంగా వింటున్నాం. మళ్ళీ ఈ అంశాలన్నింటిలో కూడా ప్రేమ అనేటటువంటిది కామన్ టాపిక్. మరి ఈ ప్రేమ ఎందుకు ఒక మనిషిని నాశనానికి దారితీస్తుంది? ఎందుకు ఈ ప్రేమ ఒక మనిషిని చంపేటటువంటి స్థాయి వరకు వెళ్తుంది అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మీరు ఇప్పుడు అడిగినటువంటి టాపిక్, కండిషనల్ వర్సెస్ అన్కండిషనల్లో. సింపుల్గా చెప్పాలి అంటే కనుక, తెలుగులో చెప్పాలంటే నిర్బంధించి భయపెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి ప్రేమ కండిషనల్ లవ్. పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రేమకి నిజమైనటువంటి నిర్వచనం ఇచ్చేటటువంటిది అన్కండిషనల్. దురదృష్టకరం ఏంటంటే ఈ రోజుల్లో యువతి యువకుల్లో సహనం అనేటటువంటి తగ్గిపోయింది, ఓపిక అనేది తగ్గిపోయింది, అవతల వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో ఆలోచించగలిగేటటువంటి కెపాసిటీ తగ్గిపోయింది. కాబట్టి దానివల్ల ఈర్ష్య అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి జబ్బు చేప కింద నీరులాగా పాకుతూ పోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈర్ష్య వస్తుందంటే కనుక, మనం ఒక కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం. మనకు దక్కకపోతే వేరే వాళ్ళు కొట్టుకుపోతారు. సో ఆ కాంపిటీషన్లో మనం నిలదొక్కోవాలి అంటే కనుక ప్రతిదీ ఒక కండిషన్స్తో నిర్బంధించాలి. ఆ దురదృష్టం ఏంటంటే ఆ కండిషన్స్తో నిర్బంధించేటటువంటి అంశాల్లో ఈరోజు ప్రేమ కూడా ఒక అంశం కింద మారిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. కండిషనల్ లవ్ అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే నిర్బంధించేటటువంటి ప్రేమ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నేను నిన్ను ఇలా ప్రేమిస్తూనే ఉండాలి అంటే కనుక నువ్వు కూడా ఆ ప్రేమను నాకే చూపెట్టాలి, నన్ను తప్ప ఎవరిని ప్రేమించకూడదు. అది వేరే మగవాళ్ళని అనేది పక్కన పెట్టండి, మీ అమ్మ నాన్న, మీ అక్క చెల్లి, మీ అన్నదమ్ములకు అంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి. కండిషనల్ ప్రేమలో ఫస్ట్ తప్పిదం. రెండోది, ప్రేమ అనేటటువంటి నిర్బంధించేటటువంటి ప్రేమ కండిషనల్ లవ్ ఏంటంటే, నేను కొడితేనే నువ్వు ఏమైనా చేయాలి, నేను చెప్పకపోతే కనుక నువ్వు ఏదీ చేయకూడదు, స్వేచ్ఛను హరించటం. నెంబర్ 3 ఏంటంటే కనుక కండిషనల్ లవ్లో నువ్వు నడిచేటటువంటి ప్రతి నడవడిక నా కంట్రోల్లోనే ఉండాలి. నేను చెప్పినప్పుడు నువ్వు ఫోన్ చేయాలి, నేను చెప్పినప్పుడు నువ్వు మెసేజ్ పంపించాలి, నువ్వు ఇలా డ్రెస్ అవ్వాలి, ఇలా తినాలి, ఇలా నవ్వాలి, ఇలా కూర్చోవాలి, ఇలా నిలబడాలి, ఇలా నడవాలి. అంటే పూర్తిగా నీ జీవితం సంబంధించినటువంటి రిమోట్ కంట్రోల్ నా చేతుల్లో ఉన్నది. నేను పాజ్ అంటే పాజ్, ప్లే అంటే ప్లే అనేటటువంటిదే కండిషనల్ లవ్. అయితే దురదృష్టం ఏంటంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే చాలామంది ఆడవాళ్ళు ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ఎందుకు చిక్కుపోతారు? మరి ఇలా నిర్బంధించి భయపెట్టేటటువంటి ప్రేమ అంటే వాళ్ళకు ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, కొద్ది సున్నితమైన మనస్తత్వం కలిగేటటువంటి ఆడపిల్లలు ప్రత్యేకంగా మనం చెప్పుకుంటున్నాము. ఏమనుకుంటారంటే, బహుశా ఈ ఒక్క లిమిటేషన్ వరకు నేను దాటగలిగి ఇక్కడి వరకు నేను నిలబడితే కనుక తర్వాత అతను చాలా సాటిస్ఫై చేయగలనేమో, చాలా సంతోషపరచగలనేమో, ఆ తర్వాత నిర్బంధం ఉండదేమో అనేటటువంటి ఆలోచనతో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు దాటే కొద్దీ నిర్బంధించేటటువంటి గీతలు అలా పెరుక్కుంటూ పోతాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఎప్పుడైతే కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ గురించి మనం మాట్లాడవలసిన అవసరం. ఎప్పుడైతే కండిషనల్ లవ్ ఒక వ్యక్తి అవతల వ్యక్తిని కంట్రోల్ చేసేటటువంటి ఆలోచన శైలిలో ఒక వ్యక్తి ఉంటాడో, అవతల వ్యక్తి ప్రేమించేటటువంటి అవతల అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఎప్పుడైతే కనుక ఆ అనుగుణంగా అదే బాటలో నడుస్తూ ఉంటారో, ఈ అగ్గికి ఆర్జం పోస్తున్నట్టుగా ఈ కండిషన్స్ పెట్టేటటువంటి వ్యక్తికి తెలియకుండానే వాళ్ళు బలాన్ని ఇస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కండిషన్స్ పెరుగుతూ పోతూ ఉంటాయి, లవ్ అనేటటువంటి దానికి మీనింగ్ పోతూ ఉంటాను. కొంతకాలం పోయిన తర్వాత ఆడపిల్ల ముందు నొయ్యి వెనకతలు గొయ్యిలాగా, అసలు నేను ఇదెందుకు ప్రేమ, ఎందుకు వచ్చినటువంటి ప్రేమ, అసలు ఈ ప్రేమను నేను ఎందుకు స్వీకరించాను, అసలు వెనక్కిపోతే బాగుంది కదా అంటే కనుక చాలా దూరం దాటి వచ్చేయటం వల్ల, అందరినీ కాదనుకుని ముందుకు రావటం వల్ల ఈరోజు నుయ్యో గుయ్యో చూసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి కండిషనల్ ప్రేమ ఈరోజు సర్వసహజంగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వద్దనుకుంటూ పోతే కనుక ఈ కండిషనల్ ప్రేమ పెట్టేటటువంటి వాడు శాడిస్ట్గా మారిపోయి
వెళ్ళిపోయి ఈ అమ్మాయిని ఏదైనా హాని చేయొచ్చు, లేదంటే ఆ అమ్మాయి మెసేజ్లు బయట పెట్టచ్చు, ఫోటోలు బయట పెట్టచ్చు, వీడియోలు బయట పెట్టచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు. సో ఇది పరిస్థితి. సో అలాగని చెప్పి తల్లిదండ్రుల దగ్గర పోతే కనుక ఏమని చెప్పుకుంటుంది, నువ్వెందుకు అందులో దిగేవు, వాడిని ఎందుకు ముట్టుకున్నావు, మమ్మల్ని అడగకుండా ఎందుకు చేసావు అని చెప్పి పరువు తీసే పని వాళ్ళు పరిగణిస్తారు. సో ఇంత భయంకరమైనటువంటి కండిషనల్ లవ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని ఆ ప్రేమ కండిషనల్ అన్కండిషనల్ లవ్ అనేది ఎస్టిమేట్ చేసుకోవటం మంచిది. సరే, ఇప్పుడు కండిషనల్ లవ్లో మీరు చెప్పింది మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అంటే ఆడవాళ్ళు అగెనెస్ట్ టు మేల్స్, మగవారికి అగెనెస్ట్గా ఉంటాం. అంటే వాళ్ళ విషయంలో ఏమైనా కేసెస్ మీరు ఫేస్ చేశారా ఈ విషయం? ఖచ్చితంగా చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రులకి చెప్పుకోలేక, ఇటువైపు ప్రేమించేవాడికి చెప్పుకోలేక, ప్రేమించేవాడు తప్పు అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కనుక ఇటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉండేటటువంటి ఆడపిల్లలు సహజంగా ఏకాకిగా పోరాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రేమించేవాడు నువ్వు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు నీ కండిషన్స్తో అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. నిజంగా ఇలాంటి వ్యక్తితో ప్రేమిస్తే కనుక పెళ్ళైన తర్వాత ఎలా ఉంటాడు, ఏమన్నా అంటే కనుక ఇది విపరీతమైన ప్రేమే తప్ప ఇది అనుమానం కాదు అని అంటూ ఉంటారు. ఇంకా గట్టి ప్రశ్నిస్తే కనుక ఇంతకు మించి ప్రేమ ఎవరిచ్చారు నీకు ఇది ఇచ్చాను అది ఇచ్చాను మీ తల్లిదండ్రులు కూడా ఇవ్వనటువంటి విధంగా నిన్ను చూసుకున్నాను, ఇది కేవలం పొసెసివ్నెస్సే, ఇది పెళ్ళైన తర్వాత పోతుంది, నిజంగా పోతుందా లేదా అనేటటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉంటారు. ఇటువంటి సహజంగా మన దగ్గరికి వస్తూ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే తల్లిదండ్రులకి చెప్పుకోలేరు, ఇతరులను అడగలేరు. ఎందుకంటే తల్లిదండ్రులకి చెప్తే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా బ్లాంకెట్ స్టేట్మెంట్, అసలు ప్రేమే తప్పు, ఎందుకు ప్రేమించా, మమ్మల్ని అడగకుండా ఇంత తప్పుడు పని ఎలా చేస్తామని అడుగుతారు. కాబట్టి ఆ ప్రశ్నకి ఎటువంటి బదులు దొరక్క ఉక్కిరిబిక్కిరి అయ్యేటటువంటి కేసులు మన దగ్గర సతకోటి వస్తూ ఉంటాయి. అంటే మగవాళ్ళు కూడా వచ్చారా, ఆడవాళ్ళు? చాలా మంచి ప్రశ్న. ఒకానొక సందర్భంలో ఏంటంటే మగవాళ్ళే మన దగ్గరికి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బహుశా ఆ విపరీతమైనటువంటి ధోరణి ఆ స్థాయి వరకు ఉండకపోవచ్చు, కానీ ఆడవాళ్ళ దగ్గర నువ్వు ప్రేమించావు, లేదంటే నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు, లేదంటే నువ్వు నన్ను శారీరకంగా కలిసావు, మన ఇద్దరి కింద చెట్టబెట్టే ఇలా తిరిగాము, కానీ నువ్వెందుకు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయిని పలకరిస్తున్నావు, ఆ అమ్మాయి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నావు కదా, ఇప్పుడు నీతో ఏంటి సంబంధం, మీ అమ్మ నాన్నకు కూడా చెప్పుకోలేనటువంటి విధంగా అని చెప్పి ఈ కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ అనేటటువంటిది ఆడపిల్లలు మగపిల్లల వైపు చూసిపెట్టిన సందర్భాలు కూడా ఈ మధ్యన తరచూ మనం చూస్తున్నాం. ఎటైనా కూడా ప్రధానంగా యువతరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటంటే కనుక ప్రేమ అనేటటువంటిది దానికి కండిషన్స్ ఉండవు. ఎవరిని ఎవరుగా బతకగలగనిచ్చేటటువంటిదే ప్రేమ. నువ్వు ఇలాగే బ్రతకాలి అని చెప్పేటటువంటిది ఎప్పటికీ కూడా ప్రేమ కాదు. అది స్వేచ్ఛను హరించటం. ఒకానొక పదం వాడాలి అంటే కనుక కొన్ని సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చూసుకుంటుంటే కనుక ఆ కండిషనల్ లవ్ చాలా వరకు శాడిజం కింద మారిపోతుంది. సో అది ఆడవాళ్ళు మగవాళ్ళు అని మనం భేదాభిప్రాయం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శాడిజం అనేటటువంటిది ఆడవాళ్ళ లెవెల్లో ఒకటి లెవెల్లో ఉంటే కనుక మగవాళ్ళది ఒక లెవెల్లో ఉంటుంది. ఎటొచ్చి ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కండిషనల్గా లవ్ అంటారు. సో దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కండిషన్స్ అప్లై అంటారో అప్పుడు లవ్ డస్ నాట్ అప్లై అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఒక నిజమైన లవ్లో కండిషన్స్ అనేవి ఉండవు. ఒకవేళ కండిషన్స్ ఉంటే అవి ప్రేమ కాదనే చెప్పుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.